మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అమెరికాలో శాశ్వత నివాస హక్కు, గ్రీన్ కార్డు నిబంధనల మార్పులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS వెనక్కి తగ్గింది. ఈ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేక ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమనుకునే వలసదారులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాలన్న నిబంధనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ యంత్రాంగం ఆ నిబంధనలను స్వల్పంగా సవరించింది. కొన్ని మినహాయింపులిస్తున్నట్లు USCIS ప్రకటించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేక ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులిస్తున్నట్లు USCIS ప్రతినిధి జాక్ కహ్లర్ తెలిపారు. గ్రీన్ కార్డు ఆశావహులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తమ దేశానికి ప్రయోజనముందని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. దాంతో వారు ప్రస్తుతం నిబంధనల ప్రకారమే కొనసాగే అవకాశం ఉంటుందని కహ్లర్ స్పష్టం చేశారు. మిగతా వారిని వారి మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోమని సూచిస్తామని చెప్పారు. అయితే ఈ మినహాయింపులు ఎవరికి వర్తిస్తాయి, ఏ కేటగిరీల కింద వీటిని లెక్కిస్తారు అనే అంశాలపై మాత్రం కహ్లర్ స్పష్టత ఇవ్వలేదు. గ్రీన్ కార్డు నిబంధనల్లో మార్పు ప్రధానంగా భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా EB2, EB3 కేటగిరీలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని వీసా బ్యాక్లాగ్స్ వల్ల 10 నుంచి 15 ఏళ్లుగా అమెరికాలోనే వేచి చూస్తున్న భారతీయులిప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గతంలో అమెరికాలోనే ఉంటూ ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు స్వదేశానికి వెళ్లాల్సొస్తే ఉద్యోగాలుంటాయా ఊడతాయా అనే భయం పట్టుకుంది. అటు ఇమిగ్రేషన్ నిపుణుడు సైతం ఈ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.